సి గైస్, మనకి ఈ రోజు నుంచి ఎస్ఏపి ఎంఎం సంబంధించిన ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసాం మనం. సో ఎస్ఏపి ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంటర్వ్యూకి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంది. ఓకే, సో నేను ఇక్కడ ఏమైతే స్పెసిఫిక్గా నేను మెన్షన్ చేస్తానో ఆ టాపిక్స్ మీద మీరు గట్టిగా ఫోకస్ చేయాలి. అలాగే మనకి క్లాసెస్ అయిపోయిన తర్వాత రికార్డెడ్ వీడియోస్ మీకు మెటీరియల్స్ ఇస్తాను, ఇంటర్వ్యూ మెటీరియల్స్. ఆ ఇంటర్వ్యూ మెటీరియల్స్ అన్నీ కూడా మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో బేసిక్గా మనకి ఎస్ఏపి ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి అంటే, ఓకే, సో ఇక్కడ మొత్తం మనకి సో ఏమైతే మనకి స్పెషల్ ప్రొక్యూర్మెంట్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. అది ఈ స్పెషల్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో మనకు అది ఇంటర్వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంటర్వ్యూలో కూడా బాగా ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్. మనకి ఇందులో మనకి ప్రిపేర్ అవ్వాల్సిన ఏరియాస్ ఏంటో మనం చూద్దాం. సో స్పెషల్ ప్రొక్యూర్మెంట్లో మనకి ప్రాసెస్ స్టెప్స్ మనకి ఒక పైప్ లైన్ ప్రాసెస్ ఉంది. ఫస్ట్ మనం ఏం చేస్తాం, పైప్ లైన్లో మనకి ప్రాసెస్ స్టెప్స్ ఏంటి, కన్సైన్మెంట్లో ప్రాసెస్ స్టెప్స్ ఏంటి, ఆర్టీపీలో ప్రాసెస్ స్టెప్స్ ఏంటి, సబ్ కాంట్రాక్టింగ్లో ప్రాసెస్ స్టెప్స్ ఏంటి. సో ఈ ప్రాసెస్ స్టెప్స్ అనేవి మనం చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఈ స్పెషల్ ప్రొక్యూర్మెంట్లో మనకి ఎన్ని అయితే మూమెంట్ టైప్స్ ఉన్నాయో ఆల్ మూమెంట్ టైప్స్ సో మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. స్పెషల్ ప్రొక్యూర్మెంట్లో మనకి మూమెంట్ టైప్స్ ఉన్నాయి కదా. సో మనకి మూమెంట్ టైప్స్, పైప్ లైన్ చేసేటప్పుడు ఒక మూమెంట్ టైపు, కన్సైన్మెంట్ చేసేటప్పుడు ఒక మూమెంట్ టైప్స్. సో ఏమైతే మూమెంట్ టైప్స్ మనకి సబ్ కాంట్రాక్టింగ్ మూమెంట్ టైప్స్ ఏమైతే ఉన్నాయో ఆ మూమెంట్ టైప్స్ అన్నీ కూడా ప్రాసెస్ స్టెప్స్తో పాటు ఆ మూమెంట్ టైప్స్ కూడా ఇంటర్వ్యూలో మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో అలాగే స్పెషల్ ప్రొక్యూర్మెంట్లో మనకి ఏమైతే ఎర్రర్స్ వచ్చినాయో స్పెషల్ ప్రొక్యూర్మెంట్లో మనకి వచ్చిన ఎర్రర్స్, కామన్గా వచ్చే ఎర్రర్స్, చాలా ఎర్రర్స్ వచ్చినాయి. ఆ ఎర్రర్స్ అన్నిటిలో నుంచి కనీసం ఈ స్పెషల్ ప్రొక్యూర్మెంట్లో నుంచి ఒక 10 ఎర్రర్స్, సో ఒక 10 ఎర్రర్స్ మీకు వచ్చేసి ఉండాలన్నమాట. సో ఒక 10 ఎర్రర్స్ స్పెషల్ ప్రొక్యూర్మెంట్లో నుంచి ఆల్ ప్రాసెస్లో టక్కున ఎర్రర్ అనగానే ఆ సబ్ కాంట్రాక్టింగ్లో ఎర్రర్ వచ్చింది, లేకపోతే ఆర్టీపీ చేసేటప్పుడు ఎర్రర్ వచ్చింది, దీన్ని ఇలా సాల్వ్ చేసాము. సో ఇవన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది. ప్రాసెస్ స్టెప్స్, మూమెంట్ టైప్స్, ఎర్రర్స్. సో ఫైనాన్స్ ఎంట్రీస్లో మనకి ఓబీవైసీ సెట్టింగ్ చేస్తే మనకి జర్నల్ ఎంట్రీ పిక్ అవుతుంది. ఓకే, ఈ జర్నల్ ఎంట్రీస్ మనకి వచ్చేసి ఉండాలి. ఓకే, సో ప్రాసెస్ స్టెప్స్ అంటే మనకి ఇప్పుడు పైప్ లైన్ ప్రాసెస్ ఉంది, దాంట్లో పర్చేజ్ ఆర్డర్ అవసరం లేదు, నో పర్చేజ్ ఆర్డర్. ఓకే, సో మనకి ఇన్ఫో రికార్డ్స్ క్రియేట్ చేస్తాం. తర్వాత గూడ్స్ ఇష్యూ, ఎంఆర్కేఓ సెటిల్మెంట్. ఓకే, దాంట్లో మనకి కండిషన్స్ రికార్డ్స్ ఏం మెయింటైన్ చేస్తాం, ఎంట్రీస్ ఏం పడతాయి, గూడ్స్ ఇష్యూ చేసినప్పుడు, సెటిల్మెంట్ చేసినప్పుడు ఎంట్రీస్ ఏం పడతాయి, అట్లా చెప్పాలి. సో మెటీరియల్ వచ్చేటప్పటికి మనకి ఏ మెటీరియల్, పైప్ లైన్ మెటీరియల్ టైప్ ఎలా క్రియేట్ చేస్తాం. సో ఇలాంటివి ప్రాసెస్ స్టెప్స్ అండి. అందులో వచ్చిన మూమెంట్ టైప్స్, సో అందులో ఉన్న ఎర్రర్స్. ఓకే, అండ్ జర్నల్ ఎంట్రీస్. ఒక్క నిమిషం అండి. సో ఇవి కన్ఫామ్గా ఇంటర్వ్యూవర్ ఎక్స్పెక్టేషను. మనకి స్పెషల్ ప్రొక్యూర్మెంట్ అనగానే దాంట్లో ఉండే మొత్తం కూడా ఏమేమి ఉంటాయండి మనకి స్పెషల్ ప్రొక్యూర్మెంట్లో. సో పైప్ లైను, కన్సైన్మెంట్, ఆర్టీపీ, సబ్ కాంట్రాక్టింగ్, థర్డ్ పార్టీ ప్రాసెస్. సో ఇవి పైప్ లైన్ సంబంధించి ఒక్క పాయింట్ కూడా వదలకుండా
సో మొత్తం ప్రాసెస్ స్టెప్స్తో సహా ప్రతిదీ కూడా సో ఇంటర్వ్యూవర్కి మనం క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాల్సి వస్తుందండి కంపల్సరీగా మనం. సో ఈ ఒక్క ప్రాసెస్ కూడా మిస్ అవ్వకుండా మీరు ఇంటర్వ్యూలో చెప్పాల్సి వస్తుంది అనమాట. సో ఈ పైప్ లైన్ ప్రాసెస్ కన్సైన్మెంట్ ఇవి ఫస్ట్ ఫోకస్ చేయాల్సినవి. ఓకే. సో తర్వాత మనకి ప్రైజింగ్ ప్రొసీజర్. సో ప్రైజింగ్ ప్రొసీజర్లో మనకి కాన్ఫిగరేషన్స్ నేర్చుకున్నాం. ప్రైజింగ్ ప్రొసీజర్లో ఫస్ట్ కండిషన్ టేబుల్స్, యాక్సెస్ సీక్వెన్స్, కండిషన్ రికార్డ్స్. ఓకే. ఆ తర్వాత ప్రైజింగ్ క్యాలిక్యులేషన్ స్కీమా ఫర్ పర్చేజ్ ఆర్గనైజేషన్, క్యాలిక్యులేషన్ స్కీమా ఫర్ వెండర్. ఓకే. అసైన్మెంట్స్ ఇలా ఏమైతే మనకి చివరి వరకు కాన్ఫిగరేషన్స్ ఉన్నాయో సో ఆ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా సో ఇంటర్వ్యూలో బాగా అడుగుతారు. ప్రైజింగ్ ప్రొసీజర్లో యాక్సెస్ సీక్వెన్స్ అంటే ఏంటని అడుగుతారు. కండిషన్ టేబుల్స్ అంటే ఏంటి, కండిషన్ రికార్డ్స్ ఎక్కడ మెయింటైన్ చేస్తారు, టీ కోడ్ ఏంటి. ఓకే. సో మనకి క్యాలిక్యులేషన్ స్కీమా అంటే ఏంటి. సో ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రైజింగ్ ప్రొసీజర్ టోటల్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ మీకు వచ్చేసి ఉండాలి. సో ప్రైజింగ్ ప్రొసీజర్ మొత్తం అంతా కూడా మీకు వచ్చేసి ఉండాలి. ప్రాసెస్ ప్రిపరేషన్ రేపు పొద్దు నుంచి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఈ టాపిక్ వైజ్ ప్రిపేర్ అవటమే మీరు. సో ఈ టాపిక్ వైజ్ మనం ప్రిపేర్ అవ్వాలి. సో మనకి ఎస్ఏపి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఉంది. సో ఎస్ఏపి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎస్ఏపి ఎంఎం సంబంధించి సో మనకి ప్లాంట్ గురించి మనం చాలాసేపు చెప్పుకున్నాం. పర్చేజ్ ఆర్గనైజేషన్లో టైప్స్ ఉన్నాయి. రిఫరెన్స్ పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, పర్చేజ్ ఆర్గనైజేషన్ కంపెనీ కోడ్ లెవెల్, ప్లాంట్ లెవెల్ ఉంది, అసైన్మెంట్స్ ఉన్నాయి. ఓకే. అవన్నీ ఫస్ట్లో మనం డిస్కస్ చేసాం థియరిటికల్గా. ఓకే. ఆ మొత్తం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ అండ్ అసైన్మెంట్స్, అలాగే మనకి ప్లాంట్తో ఎన్ని అసైన్మెంట్స్ ఉన్నాయో అన్ని అసైన్మెంట్స్ మీకు వచ్చేసి ఉండాలి. ప్లాంట్తో మనకి కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు ఎన్నైతే అసైన్మెంట్స్ ఉన్నాయో అన్ని అసైన్మెంట్స్ రేపు పొద్దున ఇంటర్వ్యూలో అడుగుతారు. సో ప్లాంట్ అసైన్మెంట్స్ తెలియకపోతే ChatGPTలో ఎతకండి. సో టోటల్గా ఎస్ఏపి ఎస్డితో కూడా మనకి ప్లాంట్తో లింక్ ఉన్నది, ఎస్డి మోడల్లో కూడా. సో సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, ప్లాంట్తో లింక్ చేయటం ఇలాంటివి చాలా ఉన్నాయి. ఓకే. ప్లాంట్ అసైన్మెంట్, షిప్పింగ్ పాయింట్, ప్లాంట్తో లింక్ ఉంది. ఓకే. సో ప్లాంట్తో ఎన్నైతే అసైన్మెంట్స్ ఉన్నాయో అన్ని అసైన్మెంట్స్ కూడా ఇంటర్వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో పర్చేజ్ ఆర్గనైజేషన్ ప్లాంట్ అసైన్మెంట్ ఉంది, కంపెనీ కోడ్తో ప్లాంట్ అసైన్మెంట్ ఉంది, ఓఎండబ్ల్యూటీ కాన్ఫిగరేషన్, మనకి ఓఎండబ్ల్యూటీలో మనకి కాన్ఫిగరేషన్ ఉంది. ఓకే. సో ఇలా మనకి ప్లాంట్తో లింకులు ఎక్కడైతే ఉన్నాయో ఆల్ లింక్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్. ఓకే. ఏమైతే లింకులు ఉన్నాయో ఆ లింక్స్ అన్ని కాన్ఫిగరేషన్స్ మనకి వచ్చేసి ఉండాలి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎస్ఆప్ వర్సెస్ యాక్టివేట్ మెథడాలజీ. ఎస్ఆప్ మెథడాలజీ బేస్ చేసుకొని ఎస్ఏపిలో ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తారు, యాక్టివేట్ మెథడాలజీని బేస్ చేసుకొని సో ఎస్ఏపిలో ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తారు. సో ఎస్ఆప్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ సో మనకి ఇంటర్వ్యూలో ఎప్పుడు కామన్గా అడిగే క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే. సో కామన్గా ప్రతి ఇంటర్వ్యూలో కామన్గా అడిగే క్వశ్చన్స్ ఇవి. ఓకేనా. సో అలాగే మనకి సో ఐడాక్ సంబంధించి మనం ఎన్నైతే క్లాస్ చెప్పుకున్నామో అందులో మొత్తం ఏమైతే నేర్చుకున్నారో 3-4 క్లాసులు చెప్పాను నేను. అందులో మీకు కొన్ని మెటీరియల్స్ కూడా ఇచ్చాము ఐడాక్ సంబంధించి ఇంటర్వ్యూ మెటీరియల్స్. ఓకే. సో ఐడాక్ సంబంధించి
సో మొత్తం అంతా కూడా మీకు వచ్చేసి ఉండాలి. సో ఆ ఈడాక్ సంబంధించి కాన్ఫిగరేషన్స్ మన రోల్ ఏంటి, అలాగే మనకి అందులో కంట్రోల్ రికార్డ్స్, డేటా రికార్డ్స్, అలాగే కొన్ని టీ కోడ్స్ ఎగ్జిక్యూట్ చేసాం, BD12, BD14. సో అలాగే ఐడాక్ సంబంధించి మనం ట్రబుల్ షూట్ ఎలా చేయాలి, సో ఇలాంటివి. ఓకే, సో BD87లో రీప్రాసెసింగ్ ఎలా చేయాలి, సో W19 రీకోడ్ దీనికి. సో ఈ ఐడాక్ కాన్ఫిగరేషన్స్ అండ్ రీప్రాసెస్ అండ్ ట్రబుల్ షూటింగ్ మీద మనకి ఫుల్ కమాండ్ అనేది ఉండాలి. రైసిఫ్ ఆబ్జెక్ట్లో మన ఎన్హాన్స్మెంట్, మిడిల్ మాస్టర్ ఎన్హాన్స్మెంట్ ఇలాంటి కొన్ని చెప్పుకున్నాం, కొన్ని ఎన్హాన్స్మెంట్స్ చెప్పుకున్నాం. సో రైసిఫ్ ఆబ్జెక్ట్స్ గురించి అలాగే సిఆర్ ప్రాసెస్ గురించి క్లియర్ కట్గా ఇంటర్వ్యూలో చెప్పాలి. సో నా రైసిఫ్ ఆబ్జెక్ట్స్ ఏమైతే క్లాసులు చెప్పుకుంటామో, ఒక్క నిమిషం అండి. సో రైసిఫ్ ఆబ్జెక్ట్స్ గురించి మనం ఏమైతే డిస్కస్ చేసామో అవన్నీ కూడా మనకి సో ఇంటర్వ్యూలో కన్ఫామ్గా అడుగుతూ ఉన్నారు. సో అవి కూడా మనకి వచ్చేసి ఉండాలి. అలాగే మనకి సిఆర్ ప్రాసెస్ గురించి కూడా మనకి అడుగుతున్నారు. సిఆర్ ప్రాసెస్ గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు వచ్చేసి ఉండాలి. సో LSMWలో మనకి 14 స్టెప్స్ ఉన్నాయి. సో LSMW అలాగే మనకి కట్ ఓవర్ యాక్టివిటీస్, కట్ ఓవర్ యాక్టివిటీస్ కూడా మనకి వచ్చేసి ఉండాలి. కట్ ఓవర్ యాక్టివిటీస్ లిస్టు అంటే ఏ కైండ్ ఆఫ్ డేటాని మనం నాన్ ఎస్ఐపి నుంచి ఎస్ఐపిలోకి అప్లోడ్ చేస్తాం, ఆ కట్ ఓవర్ యాక్టివిటీస్ ఏంటి. ఓకే, సపోర్ట్ ప్రాజెక్ట్ కోసం ఒక 10+ రియల్ టైమ్ ఎర్రర్స్ మీ దగ్గర ఉండాలి. టక్కున ఏదైనా ఎర్రర్ అని చెప్పగానే ఒక 10 ఎర్రర్స్ బుల్లెట్ స్పీడ్తో చెప్పాలి మనం. ఓకే, సో ఈ ఎర్రర్ మనకి ప్రీవియస్ కంపెనీలో వచ్చింది, ఈ ఎర్రర్ని ఇలా సాల్వ్ చేసాము అని ఒక రియల్ టైమ్ ఎర్రర్స్ని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే కంపల్సరీగా మనకి ఏదైనా ఒక 10+ రియల్ టైమ్ ఎర్రర్స్ మన దగ్గర ఉండాలి. ఎర్రర్స్ నేను లిస్ట్ ఇస్తాను. ఓకే, కొన్ని లిస్ట్ ఇస్తాను, ఎర్రర్స్ లిస్టు. సో అవి మీరు అందులో నుంచి ఒక 10 ఎర్రర్స్ని పిక్ చేసుకొని సొల్యూషన్ పిక్ చేసుకొని ఇంటర్వ్యూవర్కి సో క్లియర్ కట్గా మనం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. FI to MM ఇంటిగ్రేషన్ OBYC. సో వాల్యుయేషన్ క్లాస్, వాల్యుయేషన్ మాడిఫైర్, జనరల్ మాడిఫైర్ లిస్టు. ఓకే, అలాగే OMWD కాన్ఫిగరేషన్, సో గూడ్స్ ఇష్యూడ్ టు ప్రొడక్షన్ ఆర్డర్, మూమెంట్ టైప్స్, టోటల్ మూమెంట్ టైప్స్. మూమెంట్ టైప్స్ ఒక 20 మూమెంట్ టైప్స్ మీ దగ్గర ఉండాలి. చేతిలో పట్టుకొని తిరగాలి మూమెంట్ టైప్స్, ఒక 20 మూమెంట్ టైప్స్. ఓకే, 20 టేబుల్స్ మీ దగ్గర ఉండాలి. పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్, ఏదైనా మొత్తం ఇంపార్టెంట్ అనుకున్న మొత్తం ఒక 20 టేబుల్స్ మన దగ్గర ఉండాలి. 20 టేబుల్స్ లిస్ట్ మీ దగ్గర ఉండాలి. సో టక్కున టేబుల్స్ అడగానే టక్కని చెప్పాలి. సో ECC టు S/4HANA MM చేంజెస్ నేను లిస్ట్ ఇస్తాను. ఓకే, ఆ లిస్ట్లో ఉన్నాయి చూడాలి, మొత్తం అన్నీ వచ్చేసి ఉండాలి. MM టు SD ఇంటిగ్రేషన్ ఏరియాస్ RTP చేసేటప్పుడు, STO చేసేటప్పుడు మనకు తగులుతూ ఉంటాయి. సో నేను ఒక లిస్ట్ ఇస్తాను MM టు SD ఇంటిగ్రేషను, అది నాకు గుర్తు చేయండి నెక్స్ట్ క్లాస్లో. నేను ఈ లిస్ట్ ECC టు S/4HANA చేంజ్ చేసి MM టు SD ఇంటిగ్రేషన్ 2 డాక్యుమెంట్స్ మీకు రావాల్సి ఉంది. ఈ 2 డాక్యుమెంట్స్ ఇస్తాను, అవి చూడండి. సో MM టు SD ఇంటిగ్రేషన్ ఏరియాస్
సో MM టు PP ఇంటిగ్రేషన్ ఏరియాస్ నేను చెప్తాను, క్లాస్ సెపరేట్గా క్లాస్ తీసుకుంటాను. సో PP ఇంటిగ్రేషన్ కూడా మనకు అడుగుతూ ఉన్నారు. ఓకే, సో మనకి మెటల్ మాస్టర్తో మనకి PP ఇంటిగ్రేషన్, బాము, అలాగే మనకి సో MRP, ఓకే, వీటికి సంబంధించి మనకి ఒక క్లాస్ తీసుకుంటాను, అందులో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనకి ఇది కంపల్సరీగా మనకి ఇంటర్వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి మనకి, MM టు PP ఇంటిగ్రేషన్ ఏరియాస్ అనమాట. ఓకే, మూమెంట్ టైప్స్ కంపల్సరీగా చూసుకోవాలి, మూమెంట్ టైప్స్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, బ్యాచ్ మేనేజ్మెంట్ ప్రాసెస్ స్టెప్స్ అండ్ కాన్ఫిగరేషన్. స్ప్లిట్ వాల్యుయేషన్, బ్యాచ్ మేనేజ్మెంట్ కూడా ఇంటర్వ్యూలో అడుగుతున్నారు. ఈ రిలీజింగ్ ప్రొసీజర్ ఎలా చేయాలి అన్నది మీకు ఒక వీడియో ఇస్తాను, ఆ వీడియో చూసుకొని చెయ్యండి. సో మెటీరియల్ లెడ్జర్ పర్పస్ చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూలో. మెటీరియల్ లెడ్జర్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ మనకి, మెటీరియల్ లెడ్జర్ పర్పస్ చాలా ఇంపార్టెంట్ మనకి. మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్ టీ కోడ్స్ పర్పస్ ఎందుకు అనేది కంపల్సరీగా ఇంటర్వ్యూలో అడుగుతున్నారు. సో మెటీరియల్ మాస్టర్లో మనం మనకి మెటీరియల్ మాస్టర్ మొత్తం ప్రాసెస్ ఏమైనా ఎన్ని క్లాసులు అయితే చెప్పుకున్నామో అన్ని క్లాసెస్ మీద పూర్తి అవగాహన ఉండాలి. మీకు డాక్యుమెంట్ ఇచ్చాను మెటీరియల్ మాస్టర్ సంబంధించి. సో బిజినెస్ పార్ట్నర్ సంబంధించిన ఆల్ కాన్ఫిగరేషన్స్ అండ్ ప్రాసెస్ సో మీకు వచ్చేసి ఉండాలి. ఓకే, బిజినెస్ పార్ట్నర్ సంబంధించి మీకు సో మొత్తం అంతా కూడా మీకు వచ్చేసి ఉండాలి. కాన్ఫిగరేషన్తో సహా బిజినెస్ పార్ట్నర్ గురించి చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఓకే, కన్ఫామ్గా మనకి ఇవన్నీ కూడా అడుగుతున్నారు. సో ఇవన్నీ కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. సో రైసిఫ్లో FSD ఫంక్షనల్ స్పెసిఫికేషన్ ప్రిపరేషన్ కంపల్సరీగా చదువుకోవాల్సిన ఏరియాస్. ఫంక్షనల్ స్పెసిఫికేషన్ అడుగుతున్నారు, FS గురించి ఎలా రాస్తావు, FS ఎలా రాస్తావు, ఎగ్జాంపుల్ మనం ఇవన్నీ కూడా క్లాసులో క్లియర్ కట్గా చెప్పుకున్నాం. ఓకే, క్లాసులో ఇవన్నీ కూడా క్లియర్ కట్గా చెప్పుకోవడం జరిగింది. సో ఇవి కూడా మనకి ఇంటర్వ్యూలో బాగా అడుగుతున్నారు. ఓకే, సో ఈ ఏరియాస్ మనం బాగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో ఈ ఏరియాస్ మనకి బాగా ప్రిపేర్ అవ్వాలి. సో అంటే కంపల్సరీగా మనం ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఈ పాయింట్స్ అనేవి ఉన్నట్లయితే సో డెఫినెట్గా మీరు ఇంటర్వ్యూలో సెలెక్షన్ అనేది అవుతారు. కాబట్టి ఈ ఏరియాస్ మీద మీరు ఎంత డెప్త్గా నాలెడ్జ్ నెక్స్ట్ 30 రోజుల్లో మనకి ఇంటర్వ్యూ మెటీరియల్స్ ఇవన్నీ వచ్చాయి అంటే ఇవన్నీ మెటీరియల్స్ ఇవన్నీ ప్రిపేర్ అయిపోయి థియరిటికల్గా బాగా స్ట్రాంగ్ ఉండాలి. ఈ ఆల్ ఏరియాస్లో ఎక్కడ ఏ క్వశ్చన్ అడిగినా సరే కనీసం 3 నుంచి 5 నిమిషాలు మీరు మాట్లాడగలిగితే సో కంపల్సరీగా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఓకే, సో 3 నుంచి 5 నిమిషాలు మనం మాట్లాడగలగాలి ఇంటర్వ్యూలో. సో ఏదైనా క్వశ్చన్ అడిగారు అంటే ఇందులో నుంచి సో 3 నుంచి మనం 5 నిమిషాలు సో మాట్లాడగలిగితే కంపల్సరీగా మనకి జాబ్ అనేది వస్తుంది, అందులో ఎటువంటి డౌటే లేదండి. సో మనం కొన్ని ఇంటర్వ్యూ మెటీరియల్స్ ఇస్తాం. సో ఆ మెటీరియల్స్ చూసుకున్నా మీకు చాలా వరకు మీరు ఆన్సర్ అనేది చేయగలుగుతారు. ఓకే, చాలా వరకు ఆన్సర్ చేయగలుగుతూ ఉంటారు. ఓకే, సో మనకి P2P ప్రాసెస్ ఎండ్ టు ఎండ్ వచ్చేసి ఉండాలి.
థియరిటికల్గా మెటల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ దగ్గర నుంచి మనకి జర్నల్ ఎంట్రీస్, గూడ్స్ రిసీట్ దగ్గర జర్నల్ ఎంట్రీ, ఇన్వాయిస్ దగ్గర జర్నల్ ఎంట్రీ, పేమెంట్ వరకు వచ్చేసి ఉండాలి. సో P2P ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఇంటర్వ్యూలో అడిగితే మీది P2P ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ మీ కంపెనీలో ఏంటని అడుగుతారు ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ క్వశ్చనే మనకు అడుగుతారు. సో అలాగే మనకి ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్లో ఇవన్నీ కూడా మనకు ఉంటాయి కాబట్టి అవి మరి చెప్పగలగాలి. ఓకే, సో మనకి మూమెంట్ టైప్స్ మీద కంపల్సరీగా క్వశ్చన్స్. ఓకే, కంపల్సరీగా మనకి ఇవన్నీ కూడా ఇంటర్వ్యూలో కంపల్సరీగా అడుగుతారు. ఈ ఏరియాస్ మీరు ప్రిపేర్ అవ్వాలి. ఈ ఏరియాస్ ప్రిపేర్ అయితే మనకి సరిపోతుంది. ఓకే, సో ఇంటర్వ్యూలో మీరు ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ చేయగలుగుతారనమాట. ఓకే, ఈ ఏరియాస్ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఈ ఏరియాసే మీ రెజ్యూమేలో కూడా పెట్టాల్సింది. ఓకే, సో ఈ ఏరియాస్ మీరు రెజ్యూమేలో పెడితే కంపల్సరీగా మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది అండ్ ఇంటర్వ్యూలో సెలెక్షన్ అవుతారు. సో కాబట్టి ఈ రోజు నుంచి మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఒక టాపిక్ తీసుకోవడం, ఆ టాపిక్లో ఉన్న ప్రాసెస్ స్టెప్స్ ఏంటి, మొత్తం ఆ ప్రాసెస్ గురించి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు సో పైప్ లైన్ ప్రాసెస్ ఉందనుకుందాం, మనం ఇచ్చాం మెటీరియల్స్ ఇచ్చాం పైప్ లైన్ సంబంధించి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఇచ్చాం. సో ఇలా నెట్లోకి వెళ్ళండి తెలియకపోతే. సో ప్రాసెస్ స్టెప్స్ అని ఉంటాయి, స్టెప్ బై స్టెప్. ఓకే, ప్రాసెస్ స్టెప్స్. సో ఇలా ఓపెన్ చేయండి బ్లాగ్. ఓకే, సో చదవండి ప్రాసెస్ స్టెప్స్. సో ఫస్ట్ ఏంటి, క్రియేట్ మెటీరియల్, క్రియేట్ వెండర్, వెండర్ ప్లేస్లో బీపీ, ఇన్ఫో రికార్డ్స్, గూడ్స్ ఇష్యూ, సెటిల్మెంట్, టీ కోడ్స్, ప్రాసెస్ స్టెప్స్, క్రియేట్ మెటీరియల్ ఏమేమి సెలెక్ట్ చేసుకోవాలి, వెండర్ కేసులో ఏమేమి సెలెక్ట్ చేసుకోవాలి, ఇలా స్క్రీన్స్ చూసుకొని నేర్చుకోవాలి మొత్తం. ఇప్పుడు దాకా సిస్టంలో కాన్ఫిగరేషన్ చేశారు, బట్ ఇక్కడి నుంచి ఏంటంటే స్క్రీన్స్ చూసి నేర్చుకోవాలి. ఇక కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ సిస్టమ్ ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. సో ఇంటర్వ్యూలో సెలెక్షన్ అవ్వాలి అంటే థియరిటికల్గా బాగా స్ట్రాంగ్ ఉండాలి. ఎక్కడ అడిగినా క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయగలగాలి. ఓకే, సో ఎక్కడ అడిగినా మనకి క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయగలగాలి, అప్పుడే మనం ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ సెలెక్షన్ అవుతాం. సో కాబట్టి సో మీ ఇంటర్వ్యూ స్ట్రాటజీ అనేది ఈ టాపిక్స్ మీద సో గట్టిగా ప్రిపేర్ అయితే ఒక్కొక్క టాపిక్ తీసుకోవడం, ఆ టాపిక్ మీద మనం ప్రజెంటేషన్ చేసుకోవడం, సో ఆ టాపిక్ మీద మనం ప్రిపేర్ అవ్వటం. సో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ సిఆర్ ప్రాసెస్లో మనకి సో డెవలప్మెంట్ నుంచి క్వాలిటీ, క్వాలిటీ నుంచి ప్రీ ప్రొడక్షన్ నుంచి ప్రొడక్షన్ మూవ్ చేయడానికి ప్రాసెస్ స్టెప్స్. సో దీన్ని ట్రాన్స్పోర్ట్ మూమెంట్ అంటారు. సో ట్రాన్స్పోర్ట్ మూమెంట్ ప్రాసెస్. సో ఇవి కూడా అడుగుతున్నారు మనకి. ఓకే, సో మనకి కష్టం మనకి ఏంటంటే ఎస్ఏపిలో షార్ట్ డిస్క్రిప్షన్ అంటే ఏదో కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్తా రాంగ్ ఇచ్చామనుకో, అది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి, కరెక్ట్ చేయాలంటే బ్యాక్ ఎండ్లో మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తేనే కరెక్ట్ అవుతుంది. షార్ట్ డిస్క్రిప్షన్ రాంగ్ వేస్తే ఏం చేస్తారు, కరెక్ట్ చేయాలంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో మనకి సో అవి కూడా మనకి ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటారు. ఓకే, సో కాబట్టి అవి కూడా మనం ఇంటర్వ్యూలో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం ఏమైతే చెప్పుకున్నామో ఈ ఏరియాస్ తప్పిస్తే మనకి మ్యాక్సిమం ఇంటర్వ్యూలో మీకు బయటకు వెళ్ళవు క్వశ్చన్స్. సో ఈ ఏరియాస్ ప్రిపేర్ అయితే కన్ఫామ్గా మీకు జాబ్ అనేది వచ్చేస్తుంది. సో ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అందరికీ వచ్చినాయా? ప్రాజెక్ట్లో అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అందరికీ వచ్చినాయా రాలేదా? ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పంపించామా? వాట్సాప్లో నుంచి డౌన్లోడ్ చేసుకోమని చెప్పినట్టున్నాను, అలా గ్రూప్లో కూడా పెట్టినట్టున్నాం. ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లిస్టు. ఓకే, సో మొత్తం మనకి ప్రాజెక్ట్లో అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లిస్ట్ సో ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ సబ్ కాంట్రాక్టింగ్, బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్, ఇవన్నీ బ్యాచ్ కూడా ఇస్తాను.
బ్యాచ్ మేనేజ్మెంట్ కూడా ఇచ్చేసానా లేదా? బ్యాచ్ మేనేజ్మెంట్ కూడా ఇస్తాను. ఇంకేమంటే చెప్పండి. ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాజెక్ట్ మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మనకి అడుగుతున్నారు. సో అవి కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎండ్ టు ఎండ్ P2P ప్రాసెస్ స్టెప్స్. ఫంక్షనల్ స్పెసిఫికేషన్, లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ SAP FI రిలేటెడ్ మెటీరియల్ క్రియేషన్, మెటీరియల్ సంబంధించి క్రియేషన్ టీ కోడ్స్ ఫర్ ST పాయింట్ ఆఫ్. సిఆర్ రియల్ టైంలో ఎలా ఉంటుంది అనేది కూడా పంపిస్తున్నాను. సిఆర్ సంబంధించిన డాక్యుమెంట్. ఓకే, సో ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు పంపిస్తాను. ఇవన్నీ కూడా ఈ డాక్యుమెంట్స్ అన్నీ పంపిస్తాను. శాంపుల్ రెజ్యూమేస్ కూడా పంపిస్తాను. నెక్స్ట్ క్లాస్లో రెజ్యూమే గురించి చెప్పినప్పుడు అవన్నీ షేర్ చేస్తాను. ఓకే, సో ఈరోజు మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా చేయాలి, ఎలాగ టాపిక్స్ ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి అనేది ఇచ్చాను. ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు రెజ్యూమేలో ఉండాలి. అండ్ ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు రెజ్యూమేలో సేమ్ టైం మనకి ఎక్కడ కనీసం 3 నుంచి 5 నిమిషాలు ఏ టాపిక్ అని అడిగితే 3 నుంచి 5 నిమిషాలు మాట్లాడగలగాలి. మిస్ అయిన ఏమైనా ఉంటే నాకు చాట్లో పెట్టండి, నేను ఇస్తాను. అందరూ కూడా ఏ టాపిక్ అడిగినా 3 నుంచి 5 నిమిషాలు మాట్లాడాలి. సిస్టమ్ మీద క్వశ్చన్స్ ఇవన్నీ వదిలేసండి, సిస్టమ్ మీద వదిలేసాం. ఇంకా ఎక్కడ ఏ ఇంకొక జస్ట్ 30 days ప్రిపేర్ అయ్యి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోండి. టెస్ట్ ఇవ్వండి, మాక్ టెస్ట్ కూడా తీసుకుంటాను నేను. సో మాక్ టెస్ట్ ఓకే. సో ఏమైనా మిస్ అయిన డాక్యుమెంట్స్ అనేక. సో మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి రెజ్యూమే క్లాసు ఎలా ప్రిపేర్ అవ్వాలి, రెజ్యూమేస్ గురించి డిస్కస్ చేస్తాను. అండ్ రెజ్యూమేకి సంబంధించి గైడెన్స్ ఇస్తాను. వాల్యుయేషన్ డాక్యుమెంట్ ఆల్రెడీ ఇచ్చాను కదా నేను. స్లిట్ వాల్యుయేషన్ డాక్యుమెంట్ ఇచ్చాను. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమీ లేవు అందులో. నా డాక్యుమెంట్ చూడండి సరిపోతుంది. మొత్తం మెటీరియల్స్ ఇస్తాను, ఇంటర్వ్యూ మెటీరియల్స్ ఇస్తాను. ఓకే, సో అవి కూడా మీరు చూడాలి.
రైస్ ఇఫ్ ఆబ్జెక్ట్ రిలేటెడ్ మనం ఏమైతే క్లాస్లో చెప్పుకున్నామో అవే, దానికి స్పెషల్గా ఏమి ఉండవు. మీకు రైస్ ఇఫ్ ఆబ్జెక్ట్ క్లాస్లో చెప్పాము, అవి ఎఫ్ఎస్ ఇచ్చాను కదా, సో అవి వాటి సెపరేట్గా మీకు ఇంటర్వ్యూ అని చెప్పి స్పెషల్ అవి, మళ్ళీ మీకు ఇంటర్వ్యూ మెటీరియల్స్ సంబంధించి క్లాస్లో చెప్పిన ఏమైతే ఉన్నాయో అవే అండి, కొత్తగా ఏమీ ఉండవు. మళ్ళీ వాటికి ఇంటర్వ్యూ మెటీరియల్స్ ఉండవు రైస్ ఇఫ్ సంబంధించి. ఓకే, సో మనకి ఏదైనా 2-3 ఎగ్జాంపుల్స్ ఇంటర్వ్యూలో ఎన్హాన్స్మెంట్ గురించి తెలుసు అంటే తెలుసు అని చెప్పాలి, 2-3 ఎగ్జాంపుల్స్ ఇంటర్వ్యూలో చెప్పాలి. ఫామ్స్ గురించి అడిగితే తెలుసా అంటే తెలుసు అని చెప్పాలి, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి ఫామ్ గురించి. దట్స్ ఇట్. ఆ క్లాసులో ఏమైతే చెప్పామో అవే ఇంకా. ఓకే, ఏమైనా మిస్ అయినవి ఉంటే నాకు చాట్లో పెట్టండి, నేను మ్యాక్సిమం అన్నీ కూడా ఇస్తాను. ఓకే, సో మనకి ఇంటర్వ్యూలో మనకి ఇలా ప్రిపేర్ అయితే కన్ఫామ్గా మనకి జాబ్ వస్తుంది. ఓకే, సో నేను ఇవన్నీ చార్ట్లో పెడుతున్నాను, ఈ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్ట్రాటజీ. రేపు పొద్దున్న నుంచి మీరు ప్రిపేర్ అవ్వండి, ఈ టాపిక్స్ కంప్లీట్ చేసుకోండి, ఈ టాపిక్స్ ప్రకారం ప్రిపేర్ అవ్వాలి, ఈ టాపిక్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా, ఈ టాపిక్స్ ప్రకారం ప్రిపేర్ అవ్వాలి, ఈ టాపిక్స్ కంప్లీట్ చేయాలి. ఇది ఈరోజు టాపిక్. సో నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ విషయాలు చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఏసీసీ ఎస్వాహన 2 మిస్ అయిన నేను షేర్ చేస్తాను. ఓకే, ఆ 2 మిస్ అయిన నేను షేర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.